నిన్న ఈవినింగ్ 6 o'clock ఢిల్లీలో ఒక కార్ బ్లాస్ట్ జరిగింది. దాని ఇంపాక్ట్ అనేది కేవలం ఢిల్లీలోనే కాదు, ఎంటైర్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత ఏం తెలుస్తుందంటే నిజానికి అది సిఎన్జి అటాక్ కాదు, ఒక ప్లాన్ ప్రకారం టెర్రరిస్ట్ అటాక్ అని. అయితే ఇంత దారుణానికి పాల్పడ్డ మనుషులు ఎవరు? అసలు ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ కు హర్యానాలో ఉన్న కార్ కు ఏం సంబంధం? మళ్ళీ సింధూర్ 2 జరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే ఢిల్లీ కార్ అటాక్ చేసిన ప్రతి ఒక్క మ్యాటర్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు చిన్న నోటీస్ ఏంటంటే మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 24 hours లో వీడియో అప్లోడ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ కావాలన్నా, ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ డిస్టర్బ్ చేసినందుకు సారీ. మనం ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నవంబర్ 10 సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ ప్రజలతో కిటకిటలాడుతున్న సమయం అది. ఎర్రకోట పర్యాటకులకు తమ అందాన్ని చూపించుకోవడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఇటువైపు ప్రజల గుడికి ఆఫీస్ నుంచి ఎన్నో టెన్షన్లు పెట్టుకుని ఇంటికి వెళ్తున్న సమయం అది. అదే టైంలో ఎర్రకోట ఎదురుగా ఉన్న లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ అయితే రెడ్ సింబల్ ఆగిపోయింది. చాలా మంది తొందరగా గ్రీన్ సిగ్నల్ పడితే ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటారు. అప్పుడే ఎక్కడి నుంచో యమదూతలాగా అక్కడికి ఒక కార్ వచ్చింది. అది హోండాయ్ i20 కార్. అండ్ వచ్చిన కేవలం 2 నిమిషాలకే ఆ కార్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. ఒక్కసారిగా అక్కడున్న జనాలకి మొత్తం అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒకవైపు చూస్తే ఏర్పు ఆర్దనాలు, ఇటువైపు చూస్తే బాడీలు మొత్తం చెల్లా చెదురైపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా ఫ్రీజ్ అయిపోయారు. అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్ ఇంపాక్ట్ అనేది ఎంత దూరం ఉందంటే 800 మీటర్ల దూరం ఉన్న షాప్స్ లో అద్దాలు గుడికి బ్రేక్ అయిపోయాయి. అంత దారుణంగా అయితే ఉంది. కేవలం కార్ బ్లాస్ట్ అయిన తర్వాత కార్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంజూర్, ఇంకా చనిపోలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆటోలు, రిక్షాలు, బైక్స్ ఇలా 16 వెహికల్లకు భారీ ఇంపాక్ట్ అయితే జరిగింది. దీని కారణం వల్ల అన్ఫార్చునేట్లీ మనం 13 మందిని అయితే కోల్పోయాం అండ్ 30 మందికి అయితే ఇంజూర్ అయ్యారు. ఈ మాట నేను చెప్పకూడదు, ఆ సంఖ్య ఎంత పెరుగుతుందో కూడా ఇప్పటికి అర్థం కావట్లేదు. అంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఉంది. అంతా నార్మల్ గా ఇది సిఎన్జి అటాక్ అనే టైంలో ఇది సిఎన్జి అటాక్ కాదు, ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి కొన్ని ప్రూఫ్లు దొరికాయి. సో మనం అది తెలుసుకోవాలనుకుంటే 20 రోజుల క్రిందట జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కొన్ని రైడ్ల గురించి మనం తెలుసుకోవాలి. అది అక్టోబర్ 19 జమ్మూ కాశ్మీర్ షుగం అనే ఒక గ్రామంలో సడన్ గా కొన్ని పోస్టర్లు అనేవి హల్చల్ చేశాయి. ఇంకా ఆ పోస్టర్ లో ఉన్నది ఎవరో కాదు, ది డేంజరస్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అయితే ఉన్నాడు. అక్కడున్న ప్రజలు మొత్తం ఇది చూసి షాక్ అయిపోయి మళ్ళీ ఏం ఆపద రాబోతుందని భయపడుతున్నారు. కానీ జమ్మూ ఆఫీసర్లు తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ పోస్టర్లు అతికించిన వాళ్ళని పట్టుకున్నారు. నిజానికి ఆ పోస్టర్లు ఎలా అతికించారంటే ఒక రోజు రాత్రి ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి 11 గంటలు 1 గంట ఆ సమయంలో ఆ పోస్టర్లు అయితే అతికించారు. వెంటనే వాళ్ళని పట్టుకొని లాకప్ లో వేసి సావగొట్టిన తర్వాత కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి. అండ్ పోలీసులు కూడా ముందు ఏమనుకున్నారంటే వీళ్ళు జస్ట్ కొంచెం జమ్మూ కాశ్మీర్ ఇంకా పాకిస్తాన్ నుండి సపరేట్ కావడం వల్ల కొంచెం మందికి తన దేశం మీద ప్రేమ ఉంటుంది కదా, అలాంటి మనుషులు అనుకున్నారు. కానీ వీళ్ళు చాలా డేంజరస్ అనేది ఆ తర్వాత అర్థమైపోయింది. అండ్ వీళ్ళు ఇంత సింపుల్ గా దొరుకుతారని వాళ్ళ గుడికి అర్థం కాలేదు అనుకుంటా. కానీ వాళ్ళు మాత్రం పోలీసులు కొట్టే దెబ్బలకు కొన్ని నిజాలు అయితే బయటపడ్డాయి. అదెంత చూసినా జమ్మూ పోలీసులు ఇండియాలో ఏదో మరొకటి భారీగా జరగబోతుందని తెలిసి వెంటనే తమకు తెలిసిన 1300 అక్షరాల 1300 ప్లేసెస్ లో సడన్ గా రైడ్ అయితే చేశారు. ఇది నవంబర్ 20 నుంచి 22 డేట్ మధ్యలో జరిగింది. అండ్ ఈ 1300 ప్లేసెస్ అనేవి ఎలా ఐడెంటిఫై అయ్యాయంటే నార్మల్ గా టెర్రరిస్టులను పాత చోటు పట్టుకున్నప్పుడు కానీ, లేదా ఆ టెర్రరిస్టులలో చుట్టాలు కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లేక వాడు ఎక్కువ తిరిగే ప్లేసెస్ లో రైడ్ చేశారు. అండ్ అక్కడ 1300 ప్లేసెస్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటికి సెకండ్ ఇంటికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఇలా మొత్తం 1300 లింకులు అయితే ఉన్నాయి. ఇలా 2 రోజులు రైడ్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఏం కడుక్కున్నారో తెలుసా? అక్షరాల 2900 బాంబ్ క్రియేటింగ్ పౌడర్. అంటే మనం ఏదైతే ఆర్డిఎక్స్ బాంబులు ఇలాంటి తయారు చేస్తుంటామో ఆ పౌడర్ అయితే కనుక్కున్నారు. నిజంగా ఇండియన్ గవర్నమెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ అప్పుడే ఒక ఇంట్లో ఒక చిన్న లెటర్ అయితే దొరికింది. అండ్ అందులో అంతా కోడ్ వర్డ్స్ ఉంది. ఒక స్పెషల్ టీమ్ తో ఆ కోడ్ ని ఎన్హెచ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే హర్యానాలో ఉన్న ఒక ఇంటి అడ్రస్ అని తెలిసింది. ఇక వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఒక పోలీస్ టీమ్ ని రెడీ చేసి వాళ్ళని హర్యానాకి అయితే పంపించారు. ఇంకా ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ లాక్ అయితే వేసిన్నారు. అక్కడున్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే నిజానికి అది ఒక 1 వీక్ నుంచి లాక్ వేశారు. కానీ అంతకు ముందు కొంతమంది ముస్లిమ్స్ అనేవారు అందులో ఉండేవారని చెప్పారు. ఈ విషయంతో పోలీసులు అనుమానం ఇంకా పెరిగిపోయింది. అండ్ ఇక వెంటనే డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మటుకు ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. అప్పుడే అందులో ఉన్న ఒక ఆఫీసర్ ఆ ప్యాకెట్ లో ఉన్న దాన్ని చూసి షాక్ అయిపోయారు.
నిజానికి అది హర్మోడే. పేరు తప్పు చెప్పింటే సారీ, నాకు ఎంతసార్లు ట్రై చేసినా కూడా ఆ పేరు అనేది నోటికి రావట్లేదు. సో హార్మోనియా ఏంటంటే మనకు ముందు 2900 kg బాంబ్ పౌడర్ అయితే దొరికింది కదా, ఆ బాంబ్ పౌడర్ తో ఈ హార్మోనియా కెమికల్ ని మిక్స్ చేస్తేనే బాంబ్ ఎక్స్ప్లోజన్ అయితే జరుగుతుంది. అసలు ఈ 2900 kg బాంబ్ పౌడర్ అలాగే ఈ 290 kg హార్మోనియా కలిస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి హైపోథిసిస్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఆమైన బ్లాస్ట్ జరగడానికి కేవలం 3 kg బాంబ్ పౌడర్ 1.5 kg హార్మోనియం తీసుకుంటే అంత ఇంపాక్ట్ జరుగుతుంది. ఒకవేళ పోలీసులు అశ్రద్ధగా మిహించి ఈ 2900 kg బాంబ్ పౌడర్ 290 kg హార్మోనియా ఇండియాలో పేలింటే మన పరిస్థితి అనేది ఎంత దారుణంగా ఉండిందో ఊహించుకోండి. రీసెంట్ గా జరిగిన పల్వామా అటాక్ నుంచి కోలుకోవడానికి మనకి ఇంకా సమయం పట్టలేదు. సో మనం మళ్ళీ మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఢిల్లీలో ఉన్న కార్ కి హర్యానాకి ఏం సంబంధం అనుకుంటున్నారా? నిజానికి ఆ కార్ వచ్చింది హర్యానా నుంచి. లాస్ట్ 3 days నుంచి హర్యానా నుంచి ఢిల్లీకి అయితే ట్రావెల్ చేసింది. అండ్ ఒక రోజు ఎర్రకోట దగ్గరే ఉన్న పార్కింగ్ స్లాట్ లో 3 గంటలు వేసింది. కొంతమంది ఆఫీసర్లు వచ్చేసరికి ఇది నార్మల్ సిఎన్జి అటాక్ అంటున్నారు. దాని గుడికి బలమైన రీజన్స్ అయితే అక్కడ కొన్ని అయితే ఉన్నాయి. లైక్ మీకు చెప్తా చూడండి, ఏదైనా బాంబ్ ఎక్స్ప్లోజర్ జరిగిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది డిస్టెన్స్ ప్రకారం ఎంతైతే ఉంటుందో గ్రౌండ్ లెవెల్ గుడికి అంతే ఉంటుంది. మీకు అర్థం కాకుండా సింపుల్ గా చెప్పాలంటే, బాంబ్ పేలిన తర్వాత ఎంత దూరం వెళ్తుందో దాని బరువు అనేది ఆ పేలిన శబ్దం వైబ్స్ అనేవి భూమి లోపల గుడికి అంతే పోతాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ అనేది ఏది లేదు. అంతేకాకుండా నార్మల్ గా బాంబ్ పెట్టిన వాళ్ళు బాంబ్ లోపల ఇంక్లూడింగ్ గా చిన్న చిన్న గ్లాసెస్ కానీ చిన్న చిన్న ఇనుప ముక్కలు అయితే ఇంక్లూడ్ చేసి మరి పెడతారు. బాంబ్ పేలిన తర్వాత ఆ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు చాలా బలంగా గాజు పెక్కులు ఇంకా ఇనుము రాడ్స్ అనేవి చిన్న చిన్నవి మనుషుల బాడీలలోకి వెళ్ళి తొందరగా చంపేస్తాయని. బాంబ్ డిటెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం ఇక్కడ అటువంటివి ఏవి దొరకలేదని చెప్పారు. అండ్ నా ఊహ ఏంటంటే, బాంబ్ అనేది కార్ లో ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఐరన్ రాడ్స్ మినిమం ఆపేసిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా బాంబ్ అనేది ఎక్కడ కార్ లో పెట్టారు. సో ఒక్కసారి బ్లాస్ట్ అవ్వగానే ఎలాగో ఆ కార్ డోర్లకు గ్లాసులు అనేవి ఇంకా ఆ కార్ లో ఇనుము అనేది చాలానే ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వెహికల్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కారణం కొంత ముగ్గురని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అందులో ఒకరు వచ్చేసరికి ఈ కార్ ని డ్రైవ్ చేసిన వాళ్ళే. అతని పేరు ఉమర్ ఫరూక్. నిజానికి ఇతను ఒక డాక్టర్. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల ప్రాణాలని కాపాడాల్సిన డాక్టర్ ప్రాణాలని తీసేస్తున్నాడు. అండ్ మిగతా 2 టెర్రరిస్టులు వచ్చేసరికి హైదరాబాద్ చెందిన వాళ్ళే. అంతకైనా దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరు గుడికి డాక్టర్సే. అండ్ పోలీసులు గుడికి ఈ కార్ ఎవరిదని చెకింగ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, గత 2 నెలల్లోనే ఈ కార్ అనేది దగ్గర 13 మంది చేతులు వారింది. కానీ పోలీసులకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కార్ లో ఉన్న వాళ్ళు ఈ ఎక్స్ప్లోజన్ వాళ్ళు తెలిసి వాళ్ళ ప్రాణాలని బలి చేశారా, లేదా 3 గంటల సమయం వేచి ఉన్న రెడ్ ఫుడ్ దగ్గర ఎవరన్నా ఈ బాంబ్ ని అమర్చారా, ఇలాంటి డీటెయిల్స్ అయితే తెలియాలి. సో ప్రజెంట్ ఈ వీడియో చేసే టయానికి నా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే చాలా మందికి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అయితే తెలియాలి. ఏదన్నా కొత్తగా ఇన్ఫర్మేషన్ రావానే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.